ఎన్ఆర్ఐ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టీటీఏ గ్రాండ్ ఫినాలికి మన సింగర్ రమ్య గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనతో పాటు ఉన్నారు రమ్య గారు. రమ్య గారు హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ టీటీఏ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి మీరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అంటే ఎంతోమంది జానపద గేయాలు, జానపదకు సంబంధించినటువంటి పాటలు పాడడం జరిగింది. ఫోక్ సింగర్స్, అలాగే మంచి మంచి కళాకారులు కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు కూడా పార్టిసిపేట్ చేశారు అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎక్స్పీరియన్స్ ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీఏ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారండి. ఇండియాలో అండ్ అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో అలాంటి సేవా కార్యక్రమం కి సంబంధించిన ప్రోగ్రాంలో నేను కూడా పాడుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆల్వేస్ అ ప్లెజర్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అమేజింగ్ ప్రోగ్రామ్స్. ఇది యూఎస్లో కూడా ఇలాంటి సభలు నిర్వహిస్తూనే ఉంటారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ పర్పస్ అనేది ఇక్కడ టీటీఏ వాళ్ళు చేసిన పర్పస్ ఇక్కడ వేరు, అంటే వేరే కాన్సెప్ట్తో వచ్చారు. అంటే సేవా కార్యక్రమాలు అనేటి కాన్సెప్ట్తోని ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అక్కడ ఇంకా పాడలేదండి నేను ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం టీటీఏ సేవా డేస్ దాంట్లో. సో ఇప్పుడైతే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అమేజింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చూశాను, చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయి డాన్స్ పర్ఫార్మెన్సెస్. అండ్ పిల్లలు కూడా చాలా బాగా పాడారు. మధుప్రియ చాలా బాగా పాడింది యాజ్ ఆల్వేస్. సో చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వినిపిస్తుందా అందులో? ఓకే. హై రామా ఒకరికొకరవుతామా, తాళంతో కలిసి అడుగేస్తామా, రేపేం జరుగునో రాయగలమా, రాసే కలముల మారుమా, జంటై జన్మని గీయగలమా, గీసే కొంచెని చూపుమా, మెరుపులు ఉరుముల తారాడే నిజము చూడమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా టీటీఏ వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏదైనా ఉంటే చెప్పండి. అస్సలు అడ్వైజ్ నేను తీసుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంత మంచి కాజ్ కోసం ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ డూయింగ్ సచ్ అమేజింగ్ ప్రోగ్రామ్స్. సో నేను కూడా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాను. నేను ఇచ్చే అడ్వైజ్ ఏం లేదు. కీప్ డూయింగ్ సచ్ థింగ్స్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్ లైక్ మీ. థ్యాంక్ యూ. ఫైనల్గా రమ్య గారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ కరోనా అనేది మళ్ళీ వ్యాప్తిస్తుంది. ఇది వరకు కరోనా కోవిడ్ 2.0 కూడా చాలామంది ప్రాణాలను బలి తీసుకుంది. కోవిడ్ 1లో కూడా చాలామంది ప్రాణాలను బలి తీసుకోవడం మనం చూసాం. అంటే పీపుల్ ఎంత ఫేస్ చేశారు లాక్డౌన్లో అనేది మనం అందరం చూసాం. సో ఇప్పుడు కోవిడ్ మళ్ళీ సంభవిస్తుందంటే మన హైదరాబాద్లో కూడా 3 కేసెస్ తాజాగా వచ్చాయి. సో దాని గురించి మీరు పీపుల్కి ఏమైనా అడ్వైస్? మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ముందర 2-3 వేస్ నుంచి మనం చేయాల్సింది చేయాలండి. మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, హైజీనిక్గా ఉండడం, చేతులు వెంటనే కడుక్కోవడం, అవన్నీ మనం చేయగలిగినవి. సో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వీ హ్యావ్ టు లెర్న్ అండ్ బీ కేర్ఫుల్. సో హోప్ఫుల్లీ వీ ఆల్ విల్ గెట్ త్రూ దిస్ డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఎన్ఆర్ఐ పీపుల్స్ టీటీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సభకు గ్రాండ్ ఫినాలీకి కొంతమంది ప్రముఖులు రావడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ఆడబిడ్డ ప్రముఖ సింగర్ మధుప్రియ గారు మనతో ఉన్నారు. వారి ఒపీనియన్ తెలుసుకుందాం. హాయ్ మధుప్రియ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో గ్రాండ్ ఫినాలీకి వచ్చారు. ఎన్ఆర్ఐ వాళ్ళంతా కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం, దానిలో మీరు పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు అన్న వాళ్ళందరినీ కూడా, ఈ బిడ్డలందరినీ కూడా మేము అమెరికాలో చూస్తూ ఉంటాము రెగ్యులర్గా వెళ్ళినప్పుడు. కానీ అందరినీ ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. మన గడ్డ మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఎప్పుడు ఇట్లనే, అంటే ఏ ఆపద ఉన్నా ఆదుకునే వాళ్ళలో మన ఎన్ఆర్ఐలు చాలా ముందు ఉంటారు. కాబట్టి ఇట్లనే వాళ్ళ సేవా రంగంలో ఏదైతే ఉన్నారో ఇట్లనే ముందుండాలని, ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫినాలేకి నన్ను పిలిచినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ టీటీఏ వాళ్ళు చేస్తున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అడ్వైజులు ఇచ్చేంత ఏం లేదు, కానీ అన్న వాళ్ళు ఏది చేస్తున్నారో ఎప్పుడు మరవకుండా ప్రతిసారి ఇట్లనే చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ.